హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రెడ్మీ 9 ప్రైమ్ మొబైల్ని రీఅన్బాక్సింగ్ చేద్దాం. ఈ మొబైల్ని పర్చేజ్ చేసి నేను 9 మంత్స్ అయితే అవుతుంది. 9 మంత్స్గా అయితే ఈ మొబైల్ని యూజ్ చేస్తున్నాను అనమాట. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఈరోజు వీడియోలో చూద్దాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకుంటే అందరికన్నా ముందు వీడియోస్ మీకే నోటిఫికేషన్ వస్తాయి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ మొబైల్ నేను ఆఫ్లైన్లో పర్చేజ్ చేయడం జరిగింది. ఆఫ్లైన్లో అరౌండ్ వచ్చి నాకు 9 మంత్స్ బ్యాక్ 12,000 రూపీస్ అయితే పడింది. ఇప్పుడు కనుక మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేయాలనుకుంటే 14,000 రూపీస్ అయితే పడుతుంది అనమాట. 2,000 రూపీస్ అయితే మనకు పెరిగిందనమాట. మీరు ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. బాక్స్ పైన చూసుకున్నట్లయితే ఇండియాస్ నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ పక్కన మనకి షామీ ఎంఐ సంబంధించిన లోగో అయితే మెన్షన్ చేశారు. మొబైల్ అయితే ఈ విధంగా ఉంటుందని చెప్పి ఇక్కడ పిక్చర్ అయితే మనకి మెన్షన్ చేశారు. కింద మనం చూసుకున్నట్లయితే క్వాడ్ కెమెరా 50,020 mAh బ్యాటరీ ఇందులో ఉంటుందని మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి రెడ్మీ 9 ప్రైమ్ అని చెప్పేసి మొబైల్ నేమ్ అయితే మెన్షన్ చేశారు. ఇది స్పేస్ బ్లూ అనమాట కలర్ వచ్చినప్పటికి. ఇది 4GB ర్యామ్ 128GB ఫోన్ మెమోరీ అనమాట. ఇక్కడ మోడల్ నెంబర్ కూడా మనకి మెన్షన్ చేశారు. రేట్ చూసుకోవచ్చు. QR కోడ్ కూడా ఇచ్చారనమాట. ఇది ఒరిజినల్ కాదా మనం తెలుసుకోవచ్చు వెబ్సైట్లోకి వెళ్ళి. బాక్స్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి రెడ్మీ 9 ప్రైమ్ అని చెప్పేసి నేమ్ అయితే మెన్షన్ చేశారు. బాక్స్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే రెడ్మీ 9 ప్రైమ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. కింద మనం ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మీడియాటెక్ హీలియో G80 ఆప్టమైజ్డ్ ఫర్ గేమింగ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. పక్కన మనకి 13MP ఆల్ క్వాడ్ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ మైక్రో లెన్సెస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. కింద మనం చూసుకున్నట్లయితే 50,020 mAh బ్యాటరీ ఉంటుందని మెన్షన్ చేశారు. అలాగే 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని మెన్షన్ చేశారు. 18MP సెల్ఫీ కెమెరా ఉంటుందని మెన్షన్ చేశారు. పక్కన మనం చూసుకున్నట్లయితే డిస్ప్లే సైజ్ అయితే మెన్షన్ చేశారనమాట. 6.53 ఇంచెస్ డిస్ప్లే సైజ్ ఉంటుంది. ఇది ఫుల్ హెచ్డి ప్లస్ డాట్ నాచ్ డిస్ప్లే అని చెప్పి మెన్షన్ చేశారు. 2.5 కోరింగ్ గొరిల్లా గ్లాస్ అయితే ఇందులో వస్తుందన్నమాట. మనకి మొబైల్ కొన్నప్పుడు గొరిల్లా గ్లాస్ మనం వేసుకోక్కర్లేదు, వేసేసే మనకు వస్తుందన్నమాట. కింద మనకి 3D కర్వ్డ్ బ్యాక్ అని చెప్పి మెన్షన్ చేశారు. స్ప్లాష్ ప్రూఫ్ నానో కటింగ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ టైప్ సి రివర్సిబుల్ కనెక్టర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఫేస్ అన్లాక్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ పక్కన మనం చూసుకున్నట్లయితే స్పేస్ బ్లూ అలాగే 4GB 128GB అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ పక్కన మనకి IMEI నెంబర్లు అయితే మెన్షన్ చేశారు. QR కోడ్ కూడా మెన్షన్ చేశారు. ఓవరాల్గా బాక్స్ అయితే ఇలాగ ఉంది. లోపల ఓపెన్ చేసి చూసేద్దాం ఏమేమి ఉన్నాయో. బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన వెంటనే మనకి మొబైల్ అయితే ఉంది. మొబైల్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఈ మొబైల్ నేను పక్కన పెట్టేస్తున్నాను. ఈ లోపల ఇంకేమున్నాయో చూద్దాం. సో ఇక్కడ మనకి ఒక బాక్స్ కింద అయితే ఒకటి ఉంది. ఆ బాక్స్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మనకు ఒక పౌచ్ అయితే ఉంది బాక్స్ లోపల. ఈ పౌచ్ కూడా మనకి పర్లేదు. సో తర్వాత అయితే మనం మార్చుకోవచ్చు ఈ పౌచ్ని. పుస్తకానికి సరిపోతుంది. పక్కన పెట్టేస్తున్నాను పౌచ్ని కూడా. సిమ్లు వేసుకోవడానికి మనకి సిమ్ ఎజెక్టర్ ఒకటి ఇచ్చారు. దీన్ని కూడా నేను పక్కన పెట్టేస్తున్నాను. బాక్స్లో అలాగే మనకి ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చారు. సో దీన్ని చదువుకోవాలనుకుంటే మీరు చదువుకోవచ్చు. దీన్ని కూడా నేను పక్కన పెట్టేస్తున్నాను. అలాగే మనకి ఒక కేబుల్ అయితే ఇచ్చారనమాట ఛార్జింగ్ పెట్టుకోవడానికి. టైప్ సి టు USB ఒక కేబుల్ అయితే ఇచ్చారు. సో దీన్ని కూడా పక్కన పెట్టేస్తున్నాను. అలాగే మనకి ఒక అడాప్టర్ అయితే ఇచ్చారు. ఈ అడాప్టర్ కూడా నేను పక్కన పెట్టేస్తున్నాను. బాక్స్లో ఇంకేమీ లేవు. సో బాక్స్ని కూడా నేను పక్కన పెట్టేస్తున్నాను. మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసిన తర్వాత సెట్టింగ్ చేయాలి కదా. మొత్తం సెట్టింగ్స్ అన్నీ సెటప్ చేసి హోమ్ స్క్రీన్లో కలుస్తాను. సెట్టింగ్స్ అన్ని సెటప్ చేసిన తర్వాత ఈ విధంగా హోమ్ స్క్రీన్ అయితే మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేను స్లైడింగ్ అయితే చేస్తున్నాను. ఎక్కడా కూడా హ్యాంగ్ అవుతలేదు. చాలా ఎక్సలెంట్గా ఉంది మొబైల్ మాత్రం చూసుకోవచ్చు. యూట్యూబ్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు యూట్యూబ్లో నా వీడియోని అయితే ఓపెన్ చేశాను. సో వీడియో ఎక్కడ హ్యాంగ్ అవుతలేదు. సో కట్ చేసుకోవడం మీరు చూపిస్తున్నాను చూసుకోవచ్చు. సో చాలా అంటే చాలా బాగా వస్తుంది. క్వాలిటీ కూడా మీరు హై రేంజ్లో చూడొచ్చు. 4K వరకు మీరు వీడియోస్ అయితే చూడొచ్చు అనమాట. మొబైల్కి పౌచ్ అయితే పెట్టేస్తున్నాను. సో చూసుకోవచ్చు పౌచ్ అంతగా బాగోకపోయినా పర్లేదు, ఒక మాదిరిగానే ఉంది. తర్వాత మనం పౌచ్ మార్చుకోవచ్చు. ఈ పౌచ్ ఉంచుకోం కదా. అడాప్టర్ తీసుకుని అలాగే మనం USB టైప్ సి కేబుల్ని అటాచ్ చేసుకోండి. ఈ విధంగా అటాచ్ చేసుకుని మీ మొబైల్కి అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా సిమ్ ఎగ్జెక్టర్ని తీసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి 3 స్లాట్స్ అయితే ఉంటాయి. ఈ 3 స్లాట్స్లో మనం మెమొరీ కార్డ్ పెట్టుకోవచ్చు. అలాగే 2 సిమ్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఈ 3 పెట్టేసి మనం లోపలికి ఫిట్ చేసుకోండి. ఫిట్ చేసుకున్న తర్వాత మనకి ఈ పక్కన వాల్యూమ్ అప్ డౌన్ బటన్ అయితే ఇచ్చారు. కింద మనకి పవర్ ఆన్ ఆఫ్ చేయడానికి బటన్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి 4 కెమెరాస్ ఇచ్చారు. ఒక లైట్ అయితే ఇచ్చారు. కింద మనకి ఫింగర్ ప్రింట్ లాక్ అయితే ఇచ్చారనమాట. ఈ కింద మనం చూసుకుంటే రెడ్మీ బ్రాండింగ్ చూసుకోవచ్చు. ఈ కింద చూసుకున్నట్లయితే మనకి ఛార్జింగ్ పెట్టడానికి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు టైప్ సి.
ఈ పక్కనే మనకి ఇయర్ ఫోన్స్ పెట్టి వినడానికి ఇయర్ ఫోన్ పోర్ట్ అయితే ఇచ్చారు. ఈ పక్కన మనకి సౌండ్ స్పీకర్స్ అయితే ఇచ్చారనమాట. ఈ మొబైల్లో బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆల్రెడీ నేను యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. 100% మీరు ఛార్జింగ్ పెట్టి 4 మూవీస్ అయితే కంటిన్యూస్గా వాచ్ చేయొచ్చు. కంటిన్యూస్గా వాచ్ చేసిన తర్వాత కూడా మీకు 20% ఛార్జింగ్ అయితే ఉంటుంది. ఈ మొబైల్లో హయ్యర్ గేమ్స్ అన్ని మీరు ఆడుకోవచ్చు. ఎటువంటి హీటింగ్ ప్రాబ్లం కానీ ఎటువంటి హ్యాంగింగ్ ప్రాబ్లం కానీ మనకు ఉండదు. సో స్క్రీన్ కూడా పెద్దగా ఉంటుంది కదా, యూట్యూబర్స్కి అయితే వర్క్ చేసుకోవడానికి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. మొబైల్ వెయిట్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో బాడీ కూడా మీకు ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. ఈ మొబైల్తో తీసిన వీడియోస్ ఫొటోస్ క్వాలిటీ ఏ విధంగా వస్తుందో చూడడానికి మీరు చిన్న క్లిప్స్ అయితే పెట్టాను, చూడండి. ఫ్రంట్ క్యామ్ క్వాలిటీ అయితే చూసుకోవచ్చు, వాయిస్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వస్తుంది. బ్యాక్ కెమెరా క్వాలిటీ చూసుకోవచ్చు, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వస్తుంది. వాయిస్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు, చాలా ఎక్సలెంట్గా అయితే వస్తుంది. ఫ్రంట్ క్యామ్ ఫోటో, ఫ్రంట్ క్యామ్ పోర్ట్రేట్ ఫోటో, బ్యాక్ క్యామ్ ఫోటో, బ్యాక్ క్యామ్ పోర్ట్రేట్ ఫోటో. ఎవరైతే తక్కువ బడ్జెట్లో మంచి మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ మొబైల్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ యూట్యూబర్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓవరాల్గా వీడియో అయితే ఇది గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయినా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. మరొక వీడియోతో మీ ముందుంటా. అంతవరకు బాయ్ బాయ్.